హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. చాలా తక్కువ ప్రైజ్ అనమాట. ఈ సంక్రాంతి కూడా అయిపోయింది కాబట్టి ఎవరికైనా తక్కువ ప్రైజ్లో ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఎందుకంటే వ్యవసాయానికి ఇట్లా తక్కువ ప్రైజ్లో వెహికల్ తీసుకోవడం వల్ల మీకే లాభం అనమాట. ఎందుకంటే తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చూసుకుంటే మీకు ఇంకా మంచి వెహికల్ వస్తుంది, అలాగే తక్కువ ప్రైజ్లో వస్తుంది. మీరు ఏదైనా సరే వ్యవసాయానికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా తక్కువ ప్రైజ్లో వస్తుంది కాబట్టి మీరైతే రోడ్డు పని మీద కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క వెహికల్ అనేది. ఓకేనా. మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. ఇది వచ్చేసి 2008లో అయితే తీసుకున్నారు. 2008 అంటే ఆల్మోస్ట్ మనకి 16 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2008లో తీసుకున్నారు కాబట్టి 2024కి వచ్చేసి 16 సంవత్సరాలు అయితే అవుతుంది. హెచ్పి చూసుకుంటే 45 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. మరి ఇంజిన్ ప్రకారం చూసుకుంటే ఇంజిన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. దగ్గరలో అంటే వెళ్ళి చూసుకోండి. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 1,40,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారన్నమాట. ఓనర్తో వచ్చేసి 1,40,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు మాట్లాడుకుంటే జస్ట్ ఒక 10-15,000 అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు తగ్గడానికి కుదరదనమాట. ఓనర్ కూడా చాలా నష్టపోయి అమ్ముతున్నారు ఈ యొక్క వెహికల్ అనేది. ఏంటంటే ఈ యొక్క వెహికల్ అమ్మేసి కొత్తది తెచ్చుకోవడమా లేదా వేరే పనికి అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. అందుకనే కానీ ఈ యొక్క వెహికల్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. ఓనర్ అనేది ఈ యొక్క వెహికల్ అయితే అమ్మేసి వేరే వెహికల్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ 2000 మోడల్తో ఏదో ఒక వెహికల్ అయితే ఉందన్నమాట. ఇదైతే యూజ్ చేసుకుంటున్నాం అని అయితే చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోండి. 1,40,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మరి వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ పక్కన మనకి నసరాపేట సిటీలో అయితే ఉందన్నమాట. నసరాపేట సిటీలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఏంటంటే ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి వెహికల్స్ అనేది. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకునేది. నసరాపేటలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. 1,40,000 అయితే చెప్తున్నారు. మాట్లాడుకుంటే జస్ట్ 10-15,000 అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అది మీరు మాట్లాడుకోండి. ఎంతవరకు తగ్గాలనుకున్నా సరే మీరైతే మాట్లాడుకోండి. దాన్ని బట్టి అయితే తగ్గించడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకునేది. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న